దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల ప్రార్థన సమయానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17, 18, 19 వచనాన్ని చదువుకుందాం. అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాలను లేడి కాలవలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, దేవుడు తన మహాకృప చేత ఈ 2024 సంవత్సరంలో 7 మాసాలు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాడు. ఒకవేళ ఈ 7 మాసాలు మన జీవితాల్లో మన యొక్క ఆలోచన ప్రకారం మన హృదయ వాంఛలు ఒకవేళ నెరవేరకపోయినా, మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి అనుకున్న విధముగా అనుకున్న రీతిగా జరగకపోయినను, పిల్లరా, మనం దేవునిలో ఆనందించు వారిగా ఉండాలని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మన రక్షకుడైన దేవుని యందు మనము సంతోషించు వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రాబోతున్న నూతన మాసమునకై నూతన ఆశీర్వాదములతో నూతన దీవెనలతో తండ్రి మనల్ని ఎదుర్కొనబోతూ ఉన్నాడు. ప్రార్థన పూర్వకముగా ప్రియులారా, నూతన మాసంలో మనం ప్రవేశించి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఉన్నత ఆశీర్వాదాలని మనం స్వతంత్రించుకుందాం. ఎందుకనంటే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది కదా, ఆయన నా కాలను లేడి కాలవలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఎస్, దేవుడు మనకు తన మహాకృపను విస్తరింపచేసి ఉన్నతమైన ఆశీర్వాదములతో దేవుడు మనల్ని దీవించబోతుండగా, అట్టి కృప కొరకై ప్రార్థన పూర్వకముగా కనిపెట్టి దేవుని సందులో మనము పిల్లరా నూతన మాసంలో ప్రవేశిద్దాం. అలాంటి కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ మహాకృప చేత 2024 సంవత్సరంలో 7 మాసాల తండ్రి ఆరోగ్యకరమైన మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, బలమునిచ్చారు, పోషించారు, కాపాడారు, రక్షించారు, అనేక పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించారు తండ్రి. యేసయ్యా, మీ మహాకృపను మా ఎడల బహుగా విస్తరింపచేసి మీ ప్రేమ చేత తండ్రి మమ్మల్ని రక్షించిన గొప్ప దేవుడు అయినందుకు స్తోత్రములు. అన్న, ఈ మాసములో ఇంతవరకు తండ్రి ఒకవేళ మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును అపరాధమును నీకు ఆశకరమైన ప్రతి క్రియను దయతో మన్నించి మీ రక్తంతో శుద్ధీకరించి నీకు ప్రీతికరమైన బిడ్డలుగా మా జీవితాలను తండ్రి మీరు మలచమని వేడుకొనిచున్నాను తండ్రి. ఈ రాత్రి కాసములు మా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ నిస్సహాయమైన స్థితిలో నిరుత్సాహముతో ప్రభువా పనులు జరగలేదని అనుకున్న సమయానికి వారు రీచ్ అవ్వలేకపోతున్నారని ప్రభువా నిరాశతో నిస్సహాయమైనటువంటి స్థితిలో ప్రభువా బిడ్డలు నాయన ఉంటూ ఉండగా రాత్రి తండ్రి ఈ నామములో ప్రార్థన చేస్తున్నాను. ఏ పనులైతే జరగకుండా ఆటంకపరచబడుతూ దేవాది తండ్రి నీ గొప్ప సంతోషం బిడ్డలు అనుభవించకుండా ప్రతికూల పరిస్థితులు బిడ్డలని చిక్కుముడుల్లో పెట్టు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నావు. వాటన్నిటిని యేసు నామములో గద్దిస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగునుగాక. బిడ్డల పక్షం ఈ గొప్ప కార్యాలు యేసు నామములో జరుగునుగాక ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి తండ్రి. యేసయ్యా, బిడ్డల చదువుల్లో వారి యొక్క ఉద్యోగాల్లో వ్యాపారాలు మీరు ఆస్వాదించమని వేడుకొనిచున్నాను. కుటుంబ దాంపత్య జీవితాల్లో సమాధానకర్తగా మీరు నిలబడమని వేడుకొనిచున్నాను. యేసయ్యా, బిడ్డలు వేటి కొరకే కనిపెట్టి ప్రార్థించి నిరీక్షిస్తూ ఉన్నారు తండ్రి. మీరే కృప చూపించి వారి హృదయ వాంఛలు మీరు నెరవేర్చమని వేడుకొనిచున్నాను తండ్రి. మంచి ఆరోగ్యాలు బిడ్డలకి ప్రసాదించండి నాయన. ఒకవేళ బలహీనంగా ఉంటే మీ గాయపు నశించిత బిడ్డల మీద తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యముతో నింపమని వేడుకొనిచున్నాను. ఆరోగ్యకరమైన మీ కృప, కాపుదల, భద్రత నిరంతరం బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి. సహాయం చేయండి. బిడ్డల పక్షం మీరు ఉండండి ప్రభువా. ఇదిగో నేనున్నానని మీరు బిడ్డలని ధైర్యపరచమని వేడుకొనిచున్నాను తండ్రి.
యేసయ్య మీ కృపకు బిడ్డలను అప్పగించుకుంటుండగా మేలు చేసి మహింపును కృప చూపించి కాపాడమని, ఆరోగ్యకరమైన మీ సన్నిధిలో బిడ్డలను వర్ధిల్ల చేయమని వేడుకొనిచున్నాను. బిడ్డల వివాహ విషయాల్లో కృప చూపించండి యేసయ్య. బిడ్డల యొక్క కన్నీటిని మీరు నాయన తండ్రి నాట్యముగా మార్చే గొప్ప దేవుడు గనక కృప చూపించండి. సంతానము లేక ప్రభువా బిడ్డలు ఎంతగా నలిగిపోతున్నారో కృప చూపించి వారి యొక్క గర్భాశయాలు మీ యొక్క మహిమతో నింపి తండ్రి గర్భాలను ఫలింపచేయమని వేడుకొనిచున్నాను. గర్భంతో ఉన్న వారికి సుఖమైన పరిస్థితిని దయచేయండి. అప్పుల సమస్య నుంచి బిడ్డలను బయటికి తీసుకురమని వేడుకొనిచున్నాను. ఆర్థికంగా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య యేసు నామములో లయమైపోనుగాక ప్రార్థిస్తున్నాను. కుదులున్న బంగారాలు విడిపించిన తండ్రి మీ మహిమకు నిన్న కార్యాలు బిడ్డల కొరకే జరిగించండి. సొంత గృహాలు బిడ్డలకు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు చేస్తున్నాను. ఇంటి పనులు జరక్క ఆటంకాలు అవరోధాలు ఎదుర్కొంటూ బిడ్డలు ఎంతగా నలిగిపోతున్నారో చూస్తున్న దేవుడు కదా నాన్న. మీరేమి మహిమలో బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చి దేవా యొక్క గృహ నిర్మాణాలన్నీ కూడా యేసు నామములో చక్కగా జరగబడునుగాక ప్రార్థన చేస్తున్నాను. అద్భుతం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు చేస్తున్నాను. ఆత్మీయంగా బలహీనంగా ఉన్న బిడ్డలను మీరు బలపరచండి దేవా. ఆశ కలిగిన సందులు ఎదురు చూస్తున్నారయ్యా. బిడ్డల ప్రభ మంచి ప్రార్థన శక్తితో, ప్రార్థనాత్మతో నింపండి. నీ అభిషేకముతో నింపండి. నీ కృపాభరములతో నింపండి తండ్రి. ఆధ్యాత్మికంగా బిడ్డలను ఉన్నతమైన స్థితికి తీసుకురమ్మని వేడుకొనిచున్నాను. బలమైన కార్యాలు బిడ్డల కొరకే జరిగించి వేడుకొనిచున్నాను. దుష్టి యొక్క అధికారం యేసుక్రీస్తు నామములో లయమైపోనుగాక. నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి కుమార పరిశుద్ధాత్మిక నామములో అగ్ని కంచి వేస్తున్నాను. ఏ శోధన ఏ రూపంలో ఏ బిడ్డలను ముట్టకుండా ఆరోగ్యకరమే మీరు ఎక్కల చాటున భద్రించమని, నలుదిక్కుల నుంచి నీ బిడ్డలకి నెమ్మదిని విస్తరింపచేసి ఈ రాత్రి ప్రభావ నిద్రిస్తున్న సుఖమైన నిద్ర నుంచి వేకులేచి కనపరిచే కృప దయచేయండి. ఈరోజు పుట్టినరోజు పేలరోజు జరుపుకుంటున్న బిడ్డలని మీరు దీవించండి. పరమ నుండి బిడ్డలపై మీ బాహుబలము దక్షిణహస్తం మీ ఆశీర్వాదాల నుంచి వర్ధిల్ల చేయమని, ఇక రాబోతున్న నూతన మాసములకై మమ్మల్ని సిద్ధపరిచి నూతన దీవులతో, నూతన ఆధ్యాత్మికమైన బలముతో, పరిపూర్ణమైన ఆరోగ్యాలతో మమ్మల్ని నింపి నడిపించి మహిమ పొందుకునమని సర్వశక్తి కలిగిన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరము దైవ ప్రసన్నత సకల పరిశుద్ధులకు ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి కుటుంబానికి ప్రభు ప్రసన్నత తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.